హాయ్ గైస్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నచ్చింది గైస్, నాకైతే బాగానే అనిపించింది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని కూడా చెప్పొచ్చు. సో మూవీ ఓవరాల్ గా ఎలా ఉంటది అంటే, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన స్టోరీ చాలా చిన్నది, కానీ ఆ మూవీ మొత్తానికి కూడా ఎంగేజింగ్ చేయడం ఏదైతే ఉందో సూపర్ అని చెప్పొచ్చు. సో ఒక చిన్న స్టోరీని మూవీ మొత్తానికి లాగటం అనేది అక్కడక్కడ ల్యాగ్ కూడా లేకుండా అదే కంటెంట్ మీద సో మూవీ మొత్తం బేస్ అవ్వటం కూడా చాలా బాగా అనిపించింది. ఎమోషన్స్ గానీ, కామెడీ టైమింగ్స్ గానీ, సో ఓవరాల్ గా స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, ఆ రైటింగ్ ఏదైతే ఉందో ఓవరాల్ గా నచ్చింది గైస్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చోటా ప్యాకెట్ బడా ధమాకా టైప్ లో అయితే అనిపించింది అనమాట. సో ఇక ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ప్లాట్ ఏంటి అంటే, సో మన హీరో గారితో అయితే చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఓ పక్క షాప్ లో జిరాక్స్, దాంతో పాటు ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటారనమాట. సో ఆనంద్ అనే క్యారెక్టర్ తన దగ్గరికి తన పెళ్లి అయితే ఉండబోతుందని ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అయితే వస్తాడనమాట. సో ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా జరిగింది, అసలు జరిగిందా జరగలేదా అనేది మూవీ ప్లాట్. సో అక్కడి నుంచి మూవీ ఎలా ఉంటదంటే, ఒక మంచి ఫుల్ ప్యాక్డ్ కామెడీ ఉంటదన్నమాట. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ హాఫ్ ఏంటి అంటే, సో ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా జరిగింది, సో ఆ కపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ అయ్యిందా లేదా, ఆ సీన్స్ లైక్ హీరో ఇంట్రడక్షన్, దాంతో పాటు హీరోయిన్, ఆ ప్రీ వెడ్డింగ్ కపుల్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, సో వాళ్ళకి సంబంధించిన ఆ సింపుల్ స్టోరీతో మొదలవుతూ ఉంటదన్నమాట. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్స్ కానీ, ఎందుకు అసలు షూట్ జరిగిందా జరగలేదా, ఆ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఓవరాల్ గా క్లైమాక్స్ ఏదైతే ఉందో, ఒక మంచి కామెడీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ అయితే అక్కడ పెట్టడం అనమాట. మెయిన్ ఏంటి అంటే, హీరో దగ్గర ఉన్న ఆ క్యారెక్టర్ బాయ్ ఎవరైతే ఉన్నారో వేరే లెవెల్ క్లైమాక్స్ కి పెట్టారనమాట. ఆయన సీన్స్ కూడా ఏదైతే ఉందో, సో ఓవరాల్ గా ఒక మంచి కామెడీ వర్కౌట్ అయిందనమాట అక్కడి నుంచి. సో ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే, ఆ చిన్న స్టోరీని ఎంగేజ్ చేయడం కానీ, సాంగ్స్ బీజిఎమ్స్ కూడా బాగానే సెట్ అయ్యాయి. దాంతో పాటు లాగ్ లేకుండా ఒక మొత్తం కంటెంట్ మొత్తం కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోవటం, ఎమోషన్స్ కానీ, ఆ పల్లెటూరు లొకేషన్స్ కానీ, సినిమాటోఫిక్ కానీ, మొత్తం ఓవరాల్ గా అయితే ఇవి చాలా బాగున్నాయి అనమాట. మూవీకి ప్లసెస్ అని చెప్పొచ్చు. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే, అక్కడక్కడ క్లమ్జీగా ఉండటం అండ్ కొన్ని పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి డల్ గా ఉన్నాయిలే కానీ, అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఓకే అన్నట్టు అయితే ఉందన్నమాట. సో నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.